మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. 2020 సంవత్సరం మాస ఫలితాల భాగంగా సెప్టెంబర్ మాసం కుంభరాశి వాళ్ళకి ఎలా ఉందో మనం తెలియజేసుకుంటున్నాం. ఈ కుంభరాశి వాళ్ళకు రాశ్యాధిపతి అయినటువంటి వ్యయాధిపతి అయినటువంటి శనేశ్వరుడు ద్వితీయ స్థానంలో వక్రించి రాశి వైపు చూస్తున్నాడు. రాశిలోనే రాహుగ్రహం ఉంది చాలా కాలంగా. అదేవిధంగా ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన గురువు 6వ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉన్నాడు కర్కాటక రాశిలో. తృతీయాధిపతి దశమాధిపతి అయినటువంటి కుజుడు మాస మధ్యంలో పంచమ స్థానం నుంచి 6వ ఇంట్లోకి నీచ రాశిలోకి ప్రవేశించి అక్కడ ఉచ్చగ్రహమైనటువంటి గురువుతో కలుస్తున్నాడు. అదేవిధంగా చతుర్థాధిపతి భాగ్యాధిపతి అయిన శుక్రుడు 2వ తారీఖు నుంచి అష్టమ స్థానంలో నీచ స్థితి నుంచి భాగ్యస్థానంలోకి స్వస్థానంలోకి తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా పంచమాధిపతి అష్టమాధిపతి అయిన బుధుడు 7వ రాశి నుంచి 7వ తారీఖున అష్టమ స్థానము తన యొక్క ఉచ్చ స్వక్షేత్ర మూల త్రికోణ రాసినటువంటి కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా సప్తమాధిపతి అయిన రవిగ్రహము మాస మధ్యంలో నుంచి అష్టమ స్థానంలోకి ఉచ్చస్థ గ్రహమైనటువంటి బుధునితో కలుస్తున్నాడు. సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు. ఈ విధంగా చూస్తే ఈ రాశికి ఉపయోగపడేటువంటి గ్రహాలు శుక్రుడు, బుధుడు, రవి, ఈ 3 గ్రహాలే. రాశిని కుజుడు అష్టమ దృష్టితో చూడడం మంచిది కాదు. రాశ్యాధిపతిని శనేశ్వరుని గురువు ఉచ్చస్థితి బట్టి 6వ స్థానం నుంచి చూస్తున్నాడు. అంటే ఏలినాడ్సిన నియంత్రణ కొంత గురు చూపు వల్ల కలుగుతూ ఉంది. కానీ రాశికి అష్టమాధిపతి అష్టమ స్థానం చూపుతో కుజుడు చూడడం మంచిది కాదు. రాశిలో రాహు ఉన్నాడు. రాహు లగ్నంలో ఉండడం మంచిదే, కానీ కుజుడు యొక్క చూపు మంచిది కాదు. అదేవిధంగా అష్టమాధిపతి అష్టమంలో బలంగా ఉండడం మంచిది, ఆకస్మిక ధనలాభం అని చెప్పు. పంచమాధిపతి అష్టమంలో ఉచ్చిస్తే పంపితే ఆకస్మిక ధనలాభము. సప్తమాధిపతి కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి సప్తమాధిపతిని భార్య స్థానాధిపతి కాబట్టి వివాహం ద్వారా సంతోషం అని చెప్పచ్చు. భార్యకారకుడు కూడా మగవాళ్లకు భాగ్యస్థానంలో ఉన్నాడు. కానీ భాగ్యస్థానంలో శుక్రుడిని కుజుడు చూస్తున్నాడు. ఇక్కడ కుజుడు భాగ్యస్థానాన్ని రాశిని చూడడం మంచిది కాదు. కానీ శుక్రుడు స్వస్థానంలో కాబట్టి తన శుభత్వాన్ని కోల్పోడు. కాబట్టి బుధ శుక్రుల వల్ల రవిగ్రహం వల్ల వీళ్ళకు మంచి జరుగుతుంది. కాపాడుతున్న గ్రహాలు మాస మధ్యలోంచి రవి ఉచ్చగ్రహంతో కలుస్తున్నాడు కాబట్టి పంచమాధిపతితో కలుస్తున్నాడు కాబట్టి పంచమ సప్తమాధిపతులు కలుస్తున్నారు కాబట్టి 8వ స్థానం ఆకస్మిక స్థానం కాబట్టి ఆకస్మికమైనటువంటి బెనిఫిట్స్ జరుగుతాయి. 9వ స్థానంలో శుక్రుడు భాగ్యాధిపతి భాగ్యస్థానంలో లక్ష్మీకరం. ఇది చాలా రోజుల తర్వాత వీళ్ళకు బుధ శుక్రుల యొక్క అనుకూలత వల్ల విశేషమైన ఫలితాలు. బుధుడు కూడా ఉచ్చస్థితి బట్టి శనిగ్రహం చూస్తాడు కాబట్టి రాశ్యాధిపతిని మంచిది. కాబట్టి శనికి కూడా సపోర్టింగ్ 2 ఉచ్చగ్రహాలు చూస్తాయి శనేశ్వరుని, బుధుడు ప్లస్ గురువు. కాబట్టి శని కూడా వీళ్ళకు అనుకూలంగా ఉన్నట్లే. కాబట్టి ఇంకా వీళ్ళకు ఏలినాడ్స్ అనేది 1 సంవత్సరం పైన లేదు, ఎక్కువ ఉంటే. ఇప్పటి నుంచి వీళ్ళకు దాని యొక్క తీవ్రత తగ్గుతూ వస్తుంది, తగ్గుతూ ఇంకా 30 సంవత్సరాల పాటు కుంభరాశి వాళ్ళకి ఏలినాడ్స్ అని రాదు. కాబట్టి వీళ్ళకు విశేషమైనటువంటి ప్రయోజనము కలుగుతుంది, జరుగుతుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళకు వ్యతిరేకతలు ఉన్నాయంటే చెప్పుకోవడానికి ఉన్నాయి, ఏం పెద్దగా బాధపడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పటి నుంచి కుంభరాశి వాళ్ళకి బాగా నలిగిపోయారండి, బాగా క్రష్ అయిన రాశి. చూసి అదేదో కన్నులు కాయలు కాచుంటారు, అలా అయిపోయింది ఏలినాటి శని వల్ల. ఇంకో సంవత్సరం పాటు ఉంది, ఆ సంవత్సరం పాటు కూడా శుభగ్రహాల దృష్టి ఉంది కాబట్టి తేలిగ్గానే అయిపోతుంది చూడడానికి. కాబట్టి ఇక్కడ అష్టమ చూపుతో కుజుడు రాశిని చూడడం మంచిది కాదు. ఆకస్మికమైనటువంటి ఏదైనా ప్రమాదం జరిగేదని అవకాశం ఉంది, శస్త్రచికిత్సలు జరిగేదని అవకాశం ఉంది, ఆర్థికంగా కొన్ని నష్టాలు జరిగేదని అవకాశం ఉంది, ఎవరి ద్వారా మోసపోయేదానికి అవకాశం ఉంది, ఎవరితో గొడవలు అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి దుర్గారాధన చేయడం చాలా మంచిది, సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం మంచిది, కాలభైరవ ఆరాధన చేయడం మంచిది. కాలభైరవ అష్టకం చదువుకోవడం, ఖడ్గమాల స్తోత్రం చదువుకోవడం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోవడం. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం మీకు కుదిరితే ఒక 6 సార్లు చదువుకోండి. ఖడ్గమాల ఒక 8 సార్లు చదవాలి, కాలభైరవ ఒక 8 సార్లు చదవాలి. ఇంతసేపు చదవలేం బాబు అంటే చక్కగా ఆలయాలకు వెళ్ళి 45 నిమిషాలు కూర్చొని ఈ స్తోత్రాల కవచాలు ఎంతైతే చదువుకుంటండి, ఖచ్చితంగా శుభ ఫలితం ఉంటుంది. చాలా దగ్గర దారిది.
కాబట్టి ఇక్కడ లగ్నంలో రాహుకి మినుములతో ఉన్నటువంటి ఆహారం, మినప వడలు కానీ మినప దోశలు కానీ శనివారం రాహుకాలం దానం చేస్తే మంచిది. ఎవరైనా ఇవ్వచ్చు తినేదానికి. అదేవిధంగా రవిగ్రహం కూడా శనిగ్రహాన్ని మాస మధ్యం చూస్తాడు కాబట్టి ఆదివారం రాహుకాలంలో అంటే సాయంత్రం గోధుమలతో చేసినటువంటి ఆహారం అంటే పూరీలు చపాతీ లాంటివి దానం చేస్తే మంచిది. మంగళవారము ఎరుపు రంగు ఆహారం అంటే టమాటా రైస్ దానం చేస్తే మంచిది. అంటే ఆహార రీత్యా ఇవి దానం చేస్తే మంచిది. ఎవరికన్నా ఆకలితో వాళ్ళకి ఇస్తే మంచిది. నేను చెప్పిన శ్లోకాల కవచాలు చదువుకోవడం మంచిది. ఇక వీళ్ళకు శుక్రుడి వల్ల, బుధుడి వల్ల, రవిగ్రహం వల్ల, శనిగ్రహం వల్ల కూడా బెనిఫిట్. 4 గ్రహాలు బాగున్నాయి కాబట్టి గ్రహస్థితి ఇప్పటి నుంచి వీళ్ళకు రాబోయే రోజులన్నీ కూడా చక్కగా ఉంటాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. కుంభరాశి వాళ్ళు నుంచి అత్యంత నిగూఢంగా ఉంటారు. తమ బాధలను ఎవరికి చెప్పుకోరు, తమ సక్సెస్ని ఎవరికి చెప్పుకోరు, స్థితప్రజ్ఞత కలిగి ఉంటారు. కాబట్టి ఇప్పుడు గ్రహానుకూలతలు ప్రారంభమైనాయి. నిజమైన గ్రహానుకూలతలు ఇన్ని రోజులకు కానీ ఇన్ని సంవత్సరాలకు కానీ ప్రారంభమైనని చెప్పొచ్చు. కుంభరాశి వాళ్ళకు ఈ అనుభవంతో, ఈ పడిలేసినటువంటి బాధలతో విశేషమైనటువంటి ప్రావీణ్యతను, మెచ్యూరిటీ లెవెల్స్ని వీళ్ళు చూపించుకుని జీవితంలో ముందుకెళ్తారని చెప్పొచ్చు. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఎక్కువగా ప్రాణాయామము, ప్రత్యాహారము, మెడిటేషన్ లాంటివి ఎక్కువగా చేయడం వల్ల మరింత ప్రయోజనం అయితే వీళ్ళు పొందుతారు. ఈ విధమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి గ్రహ వివరణలతో, పరిశీలనలతో మీకు జ్యోతిష్యాన్ని నేర్పించాలని మేము సంకల్పించాము. తంత్ర జ్యోతిషం, ఈ జ్యోతిషం ద్వారా మీకు సెప్టెంబర్ నెల నుంచే మీకు ఆ కోర్స్ ప్రారంభిస్తున్నాము. జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ కింద కనిపిస్తున్న నెంబర్లకు ఫోన్ చేసి మీ యొక్క ఊరు, పేరు, ఫోన్ నెంబరు బుక్ చేసుకొని నమోదు చేసుకోండి. మా యాప్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ యాప్ ద్వారా మీకు జ్యోతిషం నేర్పించడం జరుగుతుంది. చక్కగా మీరందరూ కూడా గొప్ప జ్యోతిషులు కావాలనే సంకల్పంతో మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా కాలంగా అనుకుంటున్నాము, అది ఇప్పటికీ కార్యరూపం దాల్చింది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించి కోరుకుంటున్నాము. అదేవిధంగా కుంభరాశి వాళ్ళకు కలిసి వచ్చేటువంటి కలర్సు మెరుస్తున్న వైటు, గ్రీను, బ్లూ రిలేటెడ్, బ్లాక్ రిలేటెడ్, యాష్ కలర్ ఇవి బాగా కలిసి వస్తాయి. 7వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి కాస్త సమాజంలో అంటే కన్జ్యూమర్స్ అంటే 7వ స్థానం, కొంచెం వ్యాపారం దగ్గర కస్టమర్స్ బేస్ తగ్గడం లాంటివంతా ఉంటాయి. అవి ఇంకా పుంజుకుంటాయి. ఎందుకంటే సప్తమాధిపతి ఉచ్చగ్రహంతో కలుస్తున్నాడు. అదేవిధంగా శుక్రుడు తులారాశిలోకి వస్తున్నాడు. కాలపురుడికి 7వ స్థానం రాసి ఉంటే తులారాశిలోకి శుక్రుడు రావడం చాలా మంచిది. కాబట్టి ఏమున్నా కానీ మీ సక్సెస్ అనే దానికి ప్రారంభమైతే మాత్రం సెప్టెంబర్ మాసంలోనే స్టార్ట్ అవుతుందని మాత్రం కరాఖండిగా చెప్పగలుగుతాము. దైవ బలాన్ని పెంచుకోవడమే ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు చేయాల్సింది. నేను ఏమి దానం చేయాలి, ఏమి ఆరాధన చేయాలి, ఏ రోజు చేయాలి అనేది మీకు వివరంగా తెలియజేయడం జరిగింది. ఈ వీడియో చూసి మీరు చక్కగా ఆ ఆరాధనలో పరిహారాలు చేసుకుని మరిన్ని శుభ ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాను. శుభం.